సో హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లో బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి కిక్ మూవీ రిలీజ్ చేస్తున్నారు, అంటే మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో మన సమరసింహారెడ్డి గురించి చేసాము, ఇప్పుడు కిక్ సినిమా గురించి చేస్తున్నాము. సో ఇద్దరు ముగ్గురు నాకు కామెంట్ చేశారు, సింహాద్రి మూవీ బ్యానర్ కూడా చేయండి అన్న అని. సో నాకు అఫీషియల్గా ట్రైలర్ కానీ ఏమన్నా యూట్యూబ్లో కానీ వస్తే నేను పక్కా చేస్తానండి. సో నాకు ఇప్పటిదాకైతే నాకు దాన్ని ఏమంటారు, మనకి డేట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. ఒకవేళ మీ డేట్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేను పక్కా చేస్తాను. సో నెక్స్ట్ ఏం వీడియోలు చేయాలని కంపల్సరీ కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ అయితే మహాశివరాత్రి గురించి కానీ చేద్దాం అనుకుంటున్నాను. సో మహాశివరాత్రి గురించి ఒక పోస్టరు, ఒక బ్యానర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరూ దీనికి లైక్ చేసుకుంటే మినిమం ఒక 100 లైక్స్ వస్తే నీకు పక్కా చేస్తాను. సో చూద్దాం ఎంతమంది లైక్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడిటింగ్ అది కంప్లీట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం పిక్చర్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటున్నాను. పిక్చర్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను అయితే ఇమేజెస్ ఇస్తాను చూడండి. సో దీని ఏం చేశానంటే ఓకే క్యాన్సిల్ క్లిక్ చేసుకున్నాను. దీని అయితే డిలీట్ చేసుకున్నాను విండో సెట్ అనేది. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇమేజ్ సైజ్ అనేది ఇక్కడ ఏం చేస్తారంటే యూట్యూబ్ తనలో పెట్టుకోండి, మనకి ఈ సైజ్ సరిపోతుంది. ఇక్కడ రవితేజ గారి ఇమేజ్ రావాలి, అది బ్లాక్ అండ్ వైట్లో. ఇక్కడ ఫుల్ ఫోటో రావాలి, ఇక్కడ కిక్ అని రావాలి, ఇక్కడ పేరు అని రావాలి, ఇక్కడ మనకి ఫొటోస్ అని రావాలి. ఇలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బ్యాక్గ్రౌండ్ తీసుకుందాము. బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా ఉండాలంటే, సో నేనైతే ఒక సినిమాలో బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నాను. దాన్ని ఏం చేశానంటే మనం బ్లర్ అప్లై చేశాను. బ్లర్ అప్లై చేసేమందంటే మనకి ఈ టైప్ వచ్చిందనమాట. ఈ టైప్ వస్తే దీన్ని ఇలా వేసుకున్నాను, దీన్ని ఇలా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం హ్యూ లెవెల్స్ అనేది ఒక -5 పెట్టుకోండి. తర్వాత ఇదేం చేస్తుంటే ఒక మీ ఇష్టం అన్నమాట, అని పెట్టుకోండి. తర్వాత బ్రైట్నెస్ కూడా కొంచెం తగ్గించుకోండి, అంటే మనకి కొంచెం డార్క్ కనిపించారు కదా. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది. ఇక్కడ మనకి ఇంక చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఇది ఇమేజెస్ ఇస్తాను చూడండి. సో ఇది నేను పిక్సార్ట్లో అయితే క్రాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒపాసిటీ తగ్గించుకున్నాను. సో మీకు ఎంతకాలం నా పెట్టుకోండి. నేనైతే 45 పెట్టుకున్నాను, అంటే మనకు కనిపించాలండి, కనిపించుకొని ఉండకూడదు, కొంచెం కనిపించాలి, కొంచెం కనిపించుకొని ఉండాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే లాక్ అయితే వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇంక ఇటు పక్క ఫోటో వస్తే మనకి ఎడిటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అది కూడా తీసుకున్నాను చూడండి. తర్వాత ఇదనమాట. దీన్ని ఏం చేస్తారంటే రొటేట్ చేసుకున్నాను, అంటే ఫ్లిప్ చేసుకున్నాను చూడండి. దీన్ని ఇక్కడ అయితే ఫ్లిప్ అయింది అనమాట చూడండి, ఇక్కడ ఫ్లిప్ అయింది అనమాట. తర్వాత దీన్ని క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ హెడ్ అనేది కట్ అయింది, ఆ ఫోటోలో కట్టే ఉంది. చాలా ఆల్మోస్ట్ మనకి ఫుల్ ఫోటోస్ ఎక్కడ లేవు అనమాట, ఎందుకంటే అన్నీ ఎట్లాగే ఉన్నాయి అనమాట. సో ఎందుకని ఏం చేయాలంటే ఇలాగ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిక్ అనేది ఒక టైటిల్ PNG తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత దీన్ని క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే షాడ్ అనేది బయట ఇచ్చుకోండి, బాగుంటుంది అనమాట. వైట్ కలర్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది, కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏంటంటే న్యూస్ పేపర్లో యాడ్ ఆపడుతుంది. యాడ్ ఆపడం ఇక్కడ న్యూస్ పేపర్ ఆపడుతుంది. న్యూస్ పేపర్ ఆపడం ఉండాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే చెప్తున్న విడుదల సందర్భంగా రవితేజ అన్న అభిమానులకు రాయాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. నేను పైకి వచ్చాను, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం నోటీస్ తీసుకున్నాను. నోటీస్ తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏం చేస్తారు, ఇక్కడ నందమూరి అభిమానం ఉన్నది కదా, దీంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ మనం తెల్ల టైపింగ్లోకి వచ్చి రవితేజ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మనం చిత్రం విడుదల తీసుకోకుండా మనం చిత్రం రిలీజ్ సందర్భంగా తీసుకోవాలి. విడుదల ఎప్పుడు తీసుకుంటామంటే కొత్త సినిమా వచ్చినప్పుడు తీసుకోవాలి. తర్వాత దీని అయితే లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది కదా. దీంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్తున్నాం. పిక్సెల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత దీన్ని న్యూ టెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే దీన్ని పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో ఏం చేస్తారంటే మనకి ఒక దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, మంచి క్లాసిక్గా ఉంటుంది. దుర్జట్టి ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే షాడో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్న తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకొని దీనికి చేసుకున్న తర్వాత చూడండి ఒపాసిటీ అనేది తగ్గించుకొని పెట్టుకోండి. చూడండి మీకు ఎట్లా ఉందో. ఇది తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ బొబ్బులు పెట్టుకున్న కదా, బ్లాక్ కలర్ తీసుకున్న పెట్టుకున్న తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి రేడియస్ అని ఉంది. రేడియస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గించుకోండి. చూడండి మీరు ఎంతకాలం పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత రేడియస్ అనేది చూసుకొని పెట్టుకోండి. చూడండి ఒకసారి నేను దీంట్లోకి వెళ్తున్నాను, ఎలైన్లోకి వెళ్తున్నాను. చూడండి ఎలైన్లోకి వెళ్ళిన తర్వాత మ్యూట్లో చేసుకున్న తర్వాత అని చేసుకున్న తర్వాత మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకి ఈ టైప్ వస్తుంది కదా. దీన్ని చేసిన కొంచెం చిన్న చేసుకున్నాను చూడండి. నేను
చిన్న చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీని ఏం చేస్తారంటే పైన మనకి బాటమ్ పైన టాప్ అనేది ఏంటంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే మైనస్ తగ్గించుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది. తర్వాత రేడియస్ అనేది కొంచెం పెంచుకుంటే మనకి ఏంటంటే కొంచెం ఒక ఎఫెక్ట్ లాగా వస్తుంది అనమాట, ఫ్రేమ్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. చూడటం కూడా మనకి మంచి లుక్లో కనిపిస్తుంది. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రమ్ గ్యాలరీ న్యూ టెక్స్ట్ తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇక్కడ రవితేజ ఫ్యాన్స్ వినుకొండ తీసుకున్న తర్వాత మీ ఊరి పేరు రాసుకోండి. తర్వాత దీన్ని ఏం చేసినట్టు ఇక్కడ పెట్టుకున్న తర్వాత కలర్ అనేది లైట్ ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత దీనికైతే షాడో అనేది పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఫాంట్ అనేది శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్ అయితే ఎనేబుల్ చేసుకోండి. శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్ అయితే మంచిగా అనిపిస్తుంది. తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ వేసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా ఇది మన ఏమంటారు షాడో అనేది ఎప్పుడు ఎక్కువగా ఉందో తక్కువ చూసుకొని పెట్టుకొని టిక్ మార్క్ వేసుకొని మనకి ఈ టైప్ వస్తుంది. దీనికి ఏం చేస్తారంటే సారీ గైస్ దీంట్లోకి వస్తున్నాను. దీనికి ఏం చేస్తారంటే లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఫొటోస్ కానీ కస్టమర్ ఫొటోస్ కానీ యాడ్ చేసుకోవడం కోసం నేనైతే ఇది తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలాగ నేనైతే ఇది గ్రూప్గా వేస్తాను ప్లస్ సింగిల్గా వేస్తాను. మీకు ఎలాగంటే అలా తీసుకోండి. సో చూసి నీట్గా వచ్చిందో. సో ఇలాగా మనం ఇలా ఎన్ని పెట్టుకున్న తర్వాత ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగ యాడ్ చేసుకోవాలని కూడా వీడియో చేశాను. సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.